చంద్రబాబుకైతే తన జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనంతటి పరీక్ష ఇప్పుడు. అందులో సీట్ల కేటాయింపులు ఎప్పుడు తన మాటే నెగ్గుతుంది, తను అనుకున్నదే చేస్తారు. చిట్ట చివరిదాకా సాగదీస్తారంతే. ఈ దఫా ఎంత సాగతీసినా ప్రత్యర్థి విసిరినటువంటి బాణాన్ని ఎదుర్కోవాలంటే తన సొంత ఆలోచన మార్పు చేసుకు తీరాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, ఈ బీసీ సామాజికులు అంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల పార్టీగా, కమ్మ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఆధీనంలో నడుస్తున్న దాని ఆర్థిక మూలాలంతా కూడా బీసీదే. దాని రాజకీయ మూలాలు బీసీ, ఆర్థిక మూలాలు కమ్మ, రాజకీయ మూలాలు బీసీ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. 20 ఏళ్ళు, 2004 ఓటమి, 2009 ఓటమి, 2014 ఓటమి, 2018 ఓటమి, 2023 ఓటమి. అంటే 2028 దాకా ఏం లేదు ఇక తెలుగుదేశం చేసుకోవడానికి. 5 టర్ములు, 25 ఏళ్ళు, ఇంకేముంది అక్కడ? ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇంటింటికి తిరిగినా కూడా లేదు. ఇక ఆంధ్ర మాత్రమే ఉంది. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీసీ మంత్రం వైసీపీ చెప్పిస్తోంది. తెలుగుదేశం ఇన్ని సంవత్సరాలుగా బీసీ పార్టీగా ఉండి చేయలేని ఓసీ సీట్లని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల్లో జగన్ తప్ప ఎవడేవలా. అంతమందికి ఓసీ సీట్లు ఎక్కడో ఒకటో అరస్తే వామ్మో అనుకునే దశనండి కుప్పలు తెప్పలుగా ఇచ్చేయడం. ఎస్పెషల్లీ ఓసీ పార్టీ, రెడ్డి పార్టీ అన్నటువంటి పేరున్నటువంటి చోట్లన వాళ్ళనే పక్కన పెట్టేవాడు. వాళ్ళకి అసంతృప్తి ఉన్నా సరే ఇవ్వడం. దానికి తోడు ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. వీటి మధ్యన అంటే అసెంబ్లీ సీట్లు కూడా భారీగా ఇస్తుంటాం, పార్లమెంట్ సీట్లు భారీగా ఇస్తున్నట్టు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేయాలి? ఉట్టి బీసీలది తగ్గించేసుకుని ఓసీలకి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే అది శాశ్వతంగా ఒక ఓట్ బ్యాంక్కి చిలిబడినట్టు అవుతుంది. ఇంకోటి, కాపు బీసీ సామాజిక వర్గాల మధ్య కోస్తా ప్రాంతంలో కాస్త శత్రుత్వం ఉంటుంటుంది. అలాంటప్పుడు క్రిందటిసారి కాపులకి రిజర్వేషన్ అన్నటువంటి పాయింటే చంద్రబాబు గది దిగడానికి వన్ ఆఫ్ ద కారణమైంది. బీసీలంతా అటు ఎక్కువగా వైసీపీ వైపేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? బాబు ఏమనుకుంటారంటే బీసీ సామాజిక వర్గాలు మందే కాబట్టి మనకే అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుందనేది చూడాలి.